అందరికీ నమస్కారం. ఐన్ ర్యాండ్ అట్లాస్ షుగర్ జనవరి 2025లో స్టార్ట్ చేశాను నేను. ఈరోజు 2026 మార్చ్, అంటే ఆల్మోస్ట్ 1.3 ఇయర్స్, అంటే 1 ఇయర్ నేను ఈ పుస్తకాన్ని చదివాను. నేను ఎప్పుడు కూడా ఎక్కువ పుస్తకాలు చదవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ పుస్తకాలు చదవటం కూడా నాకు చేత కాదు. నేను చదివే పుస్తకాలు కొన్నైనా సరే చాలా సెలెక్టివ్గా చదువుతా, డీప్ ఫోకస్గా చదువుతా ఆ పుస్తకాన్ని. ఎందుకంటే తక్కువ చదవాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా పుస్తకాలకు సంబంధించిన విషయాలు. 1500 పేజీల కన్నా ఎక్కువ ఉన్న ఈ అట్లాస్ షుగర్ అనే పుస్తకంలో ఐన్ ర్యాండ్ గారు ప్రతి మనిషికి తాను చెప్పాలనుకుంటున్న రియాలిటీ కానీ ట్రూత్ కానీ ఏముంది. ఈ పుస్తకం చివరిలోకి వచ్చేటప్పటికి ఎడ్డీ విల్లర్స్ అనే పాత్ర ఆ రైల్ ఇంజన్ దగ్గర ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రైల్ ఇంజన్ అతను వదలలేని పరిస్థితిలో అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఈ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ ఏం చెప్పాలనుకుంటుంది ఆ పర్టికులర్ సీన్ ద్వారా అంటే, ప్రతి మనిషి తన జీవితంలో ఎమోషన్స్ అన్నీ వ్యక్తుల మీద పెడతాడు. వర్క్ ఏమో రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తాడు, ఏదో కట్టుబాటులాగా ఏదో చేసి తీరాలి కాబట్టి ఒక బడ్డెన్గా చేసుకుంటూ వెళ్తాడు పనిని. మనుషుల మీద మటుకు ఫుల్ ఎమోషన్స్ పెడతాడు. పని నీ జీవితం మొత్తం నీతో ఉంటుంది. నువ్వేదైతే మనుషుల మీద ఎమోషన్స్ పెడతావో వాళ్ళు నీ జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదంతా ఎందుకు వస్తుందంటే నాన్ సెన్స్. నువ్వు కంట్రోల్ చేయలేని దాని మీద నీ ఎమోషన్స్ పెట్టినప్పుడు నీ ఎనర్జీ అనేది డెఫినెట్గా అవతల సైడ్ రియాక్షన్ బట్టి నీ ఎనర్జీ బ్రేక్ అవుతూ ఉంటుంది, అది డైల్యూట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐన్ ర్యాండ్ సెడ్ ఎడ్డీ విల్లర్స్ క్యారెక్టర్ ద్వారా. సో ఇంకొక 2 వీడియోలు చేస్తాను నేను, ఫైనల్ చాప్టర్ అండ్ సమ్మరీ వీడియో. సో దాని తర్వాత నేను పుస్తకాలు చదవకపోవచ్చు, మ్యాక్సిమం వీడియోలు కూడా చేయకపోవచ్చు. థ్యాంక్ యూ.